గొర్రెల స్కీమ్లో 1000 కోట్ల స్కామ్ అంట. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ప్రధాన సూత్రధారి. ఈడీ దర్యాప్తులో వెల్లడి, తనిఖీలో కీలక ఆధారాలు. 7 జిల్లాల్లోనే 253 కోట్ల గోల్మాల్. గొర్రెలు కొనాలే, పంపిణీ చేయాలి, అంతా కాగితాల్లోనే. చనిపోయిన వాళ్ళ పేర్ల మీద యూనిట్ల మంజూరు. గొర్రెల రీసైక్లింగ్ దందాతో ప్రభుత్వ ఖజానాకు గండి. నీకింత నాకింత రీతిలో దోచుకున్న దొంగలు. 200కు పైగా మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్తో లింకులు. సోదాలో 30 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ అంట. చూసిరాయిగా మనం ఏమనుకున్నాం, అయ్యో కేసీఆర్ సారు చాలా మంచోడు, గొల్ల కురుమల్ని ధనవంతులు చేయనికే, గొల్ల కురుమల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయనికే మరి గొర్రెల పంపిణీ స్కీమ్ పెట్టిండని అనుకున్నాం. కానీ సారు పెట్టిన స్కీమ్ మంచి ఉద్దేశంగా ఉండొచ్చు. కానీ సారు పెట్టిన స్కీము వాళ్ళ మంత్రులకు, అంటే అప్పుడు పనిచేసినటువంటి మాజీ మంత్రులకు, ఆ మంత్రుల కింద ఉన్న ఓఎస్డీలకు, అధికారులకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టి వాళ్ళని ధనవంతులను చేసింది. గొల్ల కురుమలు గట్లే ఉన్నారు, గదే గొంగడి, గదే ఇక షేర్లపోటీ ఇంత టిఫిన్ పట్టుకొని గొర్రెంబడి తిరుగుడే తప్ప ఇక గొల్ల కురుమలు గానే ఉన్నారు గొంగడేసుకొని. కానీ గొల్ల కురుమల పేరు చెప్పి వీళ్ళు కోట్ల రూపాయలకు అధిపతులైన విలువైనటువంటి ఆస్తులు కొన్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు. సో మొత్తం ఇక్కడ చూడండి, 1000 కోట్ల స్కామ్ జరిగిందంట. మనం నిన్న మొన్నటి దాకా 700 కోట్లు అనుకున్నాం, 600 కోట్లు అనుకున్నాం, కానీ 1000 కోట్లకు పైగానే స్కామ్ జరిగిందంట.